గార్డెన్ అనమాట. ఈరోజు మనం వీడియోలో ఏందంటే జస్ట్ మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి నేర్చుకోవడం అనుకుంటాము. అంటే లైక్ ఇప్పుడు బీటెక్ వాళ్ళకి కానీ జేఎన్టీ వాళ్ళకి లైక్ పీపీఎస్ అనే సబ్జెక్ట్ అని ఉంటుంది. దాంట్లో మనకి సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తారనమాట. సో పీపీఎస్ అంటే నార్మల్ ఏం లేదు. సో ప్రాబ్లమ్ ఫర్ ప్రోగ్రామింగ్ సాల్వింగ్ అంతే అనుకుంటా. సో ఇప్పుడు చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ కూడా సి లాంగ్వేజ్ ఉంటుంది. సో సి లాంగ్వేజ్ ఏంటంటే బేసిక్ లెవెల్ లాంగ్వేజ్. చాలామంది ఏమనుకుంటారు పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ ఉంటుంది, దాని సింటాక్స్ కూడా ఈజీ ఉంటుంది, ఇట్లా కొట్టేసి ఇట్లా అయిపోతుంది. సో దానికి మనము ఎక్కువ డేటా టైప్స్ అదే మనం డేటా టైప్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా అదే డేటా టైప్ అనుకుని అదే చేసేస్తాను అనుకుంటే చాలామంది అనుకుంటారు. అది చేస్తుంది అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే ఇప్పుడు సి వచ్చేసి ఏంటంటే మనం కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ నుంచి మనం ఏం చేస్తామంటే పైథాన్కి షిఫ్ట్ అవుతారు కదా చాలామంది. సో మనకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి రాకపోతే ఎట్లా దానిమ్మ లాంగ్వేజ్ అంటే దాని అమ్మ లాంగ్వేజ్ నేర్చుకున్నా మనకి సి అనేది ఒక మదర్ ఆఫ్ ద లాంగ్వేజెస్, ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మదర్ అనమాట ఇది హెడ్. సో ఇదే నేర్చుకోకపోతే మనకు పైథాన్ ఏమొస్తుంది చెప్పు. పైథాన్ కూడా అంతే ఉంటుంది బ్రో. సో నార్మల్గా మనం పైథాన్ నేర్చుకునే అంతే గ్రిప్ ఉంటుంది, సో సి నేర్చుకునే అంతే గ్రిప్ ఉంటుంది. కానీ పైథాన్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ ఉంటుంది దాంట్లో, అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇదైతే అట్లా కాదు. సో నార్మల్ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కానీ దీంట్లో ఇది నేర్చుకుంటే మాత్రం పైథాన్ చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో నేను కూడా ఈజీగా నేర్పిస్తాను. ఇది అంత కాంప్లెక్స్ పెట్టి అరే స్ట్రెస్ పెట్టి నేను నేర్పా, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. సో ఫస్ట్ ఏంటంటే మనము సో ఈరోజు వచ్చే టాపిక్స్ మనం కవర్ చేయవలసిన టాపిక్స్ ఏంటంటే నార్మల్గా సో వర్డ్ ఫస్ట్ నేనైతే వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఎడిటింగ్ చేసి క్యాన్వాలో ఎడిట్ చేసి క్యాన్లో టాపిక్స్ పెట్టి అరే స్టైలిష్గా పెడదాం అనుకుంటాం, ఇట్లా పెడదాం అనుకుంటాం, అట్లా పెడదాం అనుకుంటాం, కానీ చాలా టైం అయిపోతుంది బ్రో. ఎందుకంటే నాకు అంత టైం మనకు టైం అంత లేదు. సో నేను జల్దీ నేర్పించేసా. సో సింపుల్గా ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏంది. సో ఈరోజు చేసే టాపిక్స్ కవర్ ఏంటంటే చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే వాట్ ఈజ్ సి. వాట్ ఈజ్ సి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ సి అనమాట. హిస్టరీ ఆఫ్ సి. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్. నెక్స్ట్ హెడర్ ఫైల్స్ అనమాట. హెడర్ ఫైల్ ఏంది అసలు, హెడర్ ఫైల్ అంటే ఏంది అనమాట. సో హెడర్ ఫైల్ ఏంటంటే ఒక పేరెంటల్ చైల్డ్ అనుకోవచ్చు, ఒక పేరెంట్ అనుకోవచ్చు. మనం ఎక్కడ నుంచి అయితే మనం సింటాక్స్ స్టార్ట్ చేసామో మనకు ఫస్ట్ అయితే హెడర్ ఫైల్ ఉంటుంది అనమాట. సో అది సింటాక్స్ సంబంధించింది. సో హెడర్ ఫైల్ మనం యూజ్ చేసేది చెప్తా అనమాట. ఫస్ట్ వాట్ ఈజ్ సి అనమాట. సో వాట్ ఈజ్ సి అంటే వాట్ ఈజ్ సి ఇట్స్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది చాలా కేస్ సెన్సిటివ్ అనమాట. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే మనము ఇప్పుడు జావా ఎట్లుంటుందంటే మొదలు మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి, స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి, అంటే ఒక్కొక్కలాగా తీసుకుంటుంది అనమాట. కానీ సి అట్లా కాదు. సో మనకి ఈజీగా వెళ్ళిపోతాం అనమాట సిలో. ఎట్లా అంటే స్మాల్ లెటర్సే వాడతాం ఓన్లీ. అంటే క్యాపిటల్ ఏని అండ్ స్మాల్ ఏని ఇట్ టేక్స్ డిఫరెంట్లీ అనమాట. అది ఇన్పుట్ తీసుకునేటప్పుడు చాలా డిఫరెంట్గా తీసుకుంటుంది. సో అందుకే దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది పాయింట్ టు బి నోటెడ్. మళ్ళీ మదర్ ఏంది అని అనుకోవద్దు. సో మదర్ ఆఫ్ ద ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నేను ఏదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో కొంచెం మధ్యలో నేను ఈ టాపిక్ చెప్తున్నాను కొంచెం నాకు కూడా తెలుసు కదా, చూద్దాం. అదే ఎక్కడున్నా అప్పుడు రాసిన అనమాట. సో ఇది కేస్ సెన్సిటివ్ అండ్ ఇది ఆల్సో ఏమంటే ఇట్స్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఏంది సి దేనికి యూజ్ చేస్తారు, అసలు మనం సి ఎందుకు యూజ్ చేస్తున్నాం. సో ఏదైనా అని మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు సి కానీ C++ కానీ యూజ్ చేస్తాం అనమాట. C++ ఏంటంటే లైక్ సికి అడ్వాన్స్ అనమాట. సి నార్మల్ మనకి. C++ అంటే లైక్
ఏందంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. మనం కలర్స్ డిఫైన్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంది అంతా మొత్తం డిజైన్ చేస్తాం. సో ఇది కూడా అంతే, కానీ కొంచెం లెక్స్ కాంప్లెక్సిటీ ఉంటదనమాట. అది చాలా అడ్వాన్స్ ఉంటది. మనం తర్వాత C++ తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మనం సి నేర్చుకుందాం అనమాట. సో దీన్ని ఎక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, అసలు సి ఎందుకు వాడుతున్నాం, అసలు కంప్యూటర్ లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే కంప్యూటర్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజెస్ అర్థమవుతాయి అనమాట. సో బైనరీ లాంగ్వేజెస్ అంటే ఏంది, జీరోస్ అండ్ వన్స్, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు 1 వచ్చేసి ట్రూ, 0 వచ్చేసి ఫాల్స్, అట్లా మనం డిఫైన్ చేస్తాం కదా. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంది, జీరోస్ అండ్ వన్స్. సో కంప్యూటర్కి అర్థమైంది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ ఏంటంటే కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు అది ఏం చేస్తామంటే, ఇప్పుడు మన లాంగ్వేజ్లో మనం రాస్తాం. ఇప్పుడు దీని ఇంటర్మీడియట్లో మనకి ఏముంటుందంటే కంపైలర్ ఉంటుంది. సో వాట్ ఈస్ అ కంపైలర్, ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ బిట్వీన్, ఇట్స్ ఇంటర్మీడియట్ అదే బ్రోకర్ అనుకోవచ్చు. సో అక్కడి ట్రాన్స్లేటర్ అనుకుందాం, ట్రాన్స్లేటర్ అని కూడా అనొచ్చు కంపైలర్ని. సో మనం ఇచ్చే ఇన్పుట్ని అది కంప్యూటర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ అవి తీసుకొని మన లాంగ్వేజ్లో మనకి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో కంపైలర్ చేసే పని ఇదే అనమాట. సో సో కంపైలర్ అంటే ఏం లేదు నార్మలీ. సో వాట్ ఈస్ అ కంపైలర్ అంటే, సో వాట్ ఈస్ అ కంపైలర్ సో వాట్ ఈస్ అ కంపైలర్, ఇంటర్ఫేస్ అనుకోవచ్చు, ఇట్స్ ఇంటర్మీడియట్. It's a translator. It's a translator which converts the binary to binary language to human language. Okay. సో లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హ్యూమన్ లాంగ్వేజ్ అంటే మనం తయారు చేసింది, అంటే మనమే తయారు చేసినాం కదా ఇది, అట్లా అనమాట. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు సి అంటే ఏంది, సి అంటే ఇట్స్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఏంది, ఇది కేస్ సెన్సిటివ్, అంటే ఏని క్యాపిటల్ ఏని స్మాల్ ఏని చాలా డిఫరెంట్గా తీసుకుంటుంది ఇది. సో వాట్ ఈస్ అ కంపైలర్, నెక్స్ట్ వాట్ ఈస్ అ కంపైలర్ అంటే ఇట్స్ ట్రాన్స్లేటర్ విచ్ కన్వర్ట్స్ ద బైనరీ లాంగ్వేజ్ టు హ్యూమన్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ప్రోగ్రామింగ్ చాలా ఉంటాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ సి. సో హిస్టరీ ఆఫ్ సి ఏం లేదు నార్మలీ, అంత పెద్ద పురాతన కాలం గురించి ఏం లేదు, ఇది పుట్టుకురాలే. సో 1970s మధ్య నుంచి వచ్చింది అనమాట ఇది. సో డెన్నిస్ రిచీ అంటే ఈయన ప్రోగ్రామింగ్ ఈయన ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఓకే. ఆయన ఎప్పుడు ఏ ఇయర్లో చేసిండు, ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ది ఇయర్ ఇన్ 1970 రాసుకుందాం, 1972. అదే ఎక్కడ అది, ఎట్ బెల్ ల్యాబొరేటరీస్. సో బెల్ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉంటుంది, యూఎస్ఏలో ఉందన్నమాట. సో ఇది యూఎస్ఏలో ఉంది బెల్ ల్యాబొరేటరీస్. ఈయన డెన్నిస్ రిచీ ఆయన పని ఏంటంటే, ఆయన అప్పుడు స్టార్టింగ్లో సి ప్రోగ్రామింగ్ చేశారనమాట. సో మనకి ఆ లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్ ఉంది, C++ ఉంది, పైథాన్ ఉంది. ఇవి కొంచెం తర్వాత వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనం సి ప్రోగ్రామింగ్ బేసిక్ లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి సి నేర్చుకోవాలి మనం పక్కా. నెక్స్ట్ టాపిక్ ఏంది, ఎస్కేప్ సీక్వెన్సెస్. సో ఇంత చెప్పిన తర్వాత మీకు సింటాక్స్ గురించి నేను చెప్పకపోతే, ఇప్పుడు బీటెక్లో ఎట్లుంటుందంటే, బీటెక్లో అయినా కానీ ప్రతి డిగ్రీ కాలేజ్లో అయినా కానీ థియరీ చెప్పిన తర్వాత పక్క మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రాక్టికల్గా నేర్చుకోకపోతే మనకి ఏది అర్థం కాదు. అది థియరీ చేసినాం అనుకో, దాని సింటాక్స్ ఏందో అర్థం కాదు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం కాదు, ఏ ఐడి వాడతామో అర్థం కాదు, ఏం అర్థం కాదు. సో మనం రీసెర్చ్ చేయాలన్నమాట ప్రతి దాని గురించి. వాళ్ళు చాలామంది కాలేజ్ అట్లనే చేస్తూ ఉంటారు. సో కొంతమంది తర్వాత చేద్దాంలే అని అనుకుంటారు. కానీ నేను ఏంటంటే మీకు థియరీతో పాటు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడ ఏ ఐడి వాడాలా, అవన్నీ మొత్తం చెప్తాను నేను. సో ఐడి అంటే ఏంటంటే, మనం ఎక్కడైతే మనము సిస్టమ్కి ఎట్లయితే చెప్తామో అక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం. మనం సి లాంగ్వేజ్ని ప్రాజెక్ట్ రూపంలో చేస్తాము, అంతే అన్నమాట. ఇక్కడ మనం ఏ ఐడి యూజ్ చేస్తామంటే,
సో ఐడిఈ అంటే ఏంది? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో చాలామంది ఏంది టర్బోస్ యూజ్ చేస్తారు. ఇంకేంది దేవ్ ++. నేను బెస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టర్బోసి చాలామంది యూజ్ చేస్తారు కదా, టర్బోసి అని యూజ్ చేస్తారు. సో నేనేం చేస్తా అంటే, నేను జస్ట్ దేవ్ ++ యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనము నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దేవ్ C++. దీనికంటే నేను దేవ్ C++ బెటర్ అని చెప్తాను అనమాట. సో దేవ్ C++ మనకి ఇది గూగుల్లో దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లుంటుంది మన ఇంటర్ఫేస్ ఇది. సో మొత్తం తీసేద్దాం. సో ఇక్కడ ఏం లేదు, అన్నీ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఫైల్ ఉంది కదా, ఫైల్లో మనం న్యూ ఓపెన్ చేసి, న్యూలో మనకి లైక్ సోర్స్ ఫైల్ అంటే కంట్రోల్+N యూజ్ చేసినాం అనుకో మనకి వచ్చేస్తుంది అనమాట. సో నేను కంట్రోల్+N యూజ్ చేస్తలేదు, ఫస్ట్ ఇట్లా చెప్తున్నా. సో ఫస్ట్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఏంది సి ప్రోగ్రామింగ్ ఏంటంటే, ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ stdio.h. అరే మళ్ళా ఏంది stdio ఏంది, మనం ఏం చేస్తున్నాం, stdio అంటే ఏంది, అది డిఫరెంట్గా ఉంది అని అనుకోవద్దు. సో stdio అంటే ఏంటంటే, మీనింగ్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ అయినా అవుట్పుట్స్ అయినా కానీ మనం ఇస్తాం కదా, అది stdio అనేది ఒక హెడర్ ఫైల్లో ఇవన్నిటి మీనింగ్స్ అయినా కానీ అది తీసుకుంటుంది అనమాట. తీసుకొని మనకి కంపేర్ చెప్తుంది, ఇది సో అండ్ సో యూజర్ ఇస్తుండు, ఇట్లా కన్వర్ట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో stdio అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. సో మీరు నోట్ డౌన్ చేసుకుంటే నోట్ డౌన్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ అయితే వాయిడ్ మెయిన్. ప్రతి ఒక్క దాంట్లో దీని సింటాక్స్ వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో బేసిక్ సింటాక్స్ వాయిడ్ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, దేర్ ఈజ్ నో రిటర్న్ టైప్. అంటే మనం ఇది మొత్తం ముందు చెప్తా అనమాట. ఫస్ట్ అయితే నేనైతే నేర్చుకుందాం వాయిడ్ మెయిన్ ఏంది అని. సో ప్రింట్ఎఫ్ ఏంది, కొత్తగా ఉందని అనుకుంటారా? సో మనం ఏదైతే మనము స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనము డిస్ప్లే చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రింట్ఎఫ్ అనేది వాడతాం అనమాట. ప్రింట్ఎఫ్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే నాకు దేవ్ C++ చాలా ఇష్టం అనమాట. దేవ్ C++ చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది, ఎప్పుడు హలో వరల్డ్ రాస్తామా? సో సపోజ్ మీ పేరు రాసుకోండి, నేనైతే నా ఛానల్ పేరు రాస్తున్నా. సో మన ఛానల్ పేరు వచ్చేసి ఇది. సో ఇక్కడ ఏంటంటే వీటికి ఏమన్నది అయిపోయింది. ఓకే, మొత్తం అయిపోయింది ఇక్కడ ప్రోగ్రామింగ్. ఇది చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిస్టమ్. ఒక అవుట్పుట్ చేయడానికి మనం ఒక డిస్ప్లే చేయడానికి ఇది ఇంత వాడతాం అనమాట. సో పైథాన్ ఏం లేదు, ప్రింట్ అని కొట్టేస్తే అది రైట్ వచ్చేస్తుంది, అంతే, రైట్ వచ్చేస్తుంది. సో మనం కాంప్లెక్స్ నుంచి ఎప్పుడైతే కానీ టఫ్ నుంచి ఏదైనా చిన్నదాని టఫ్ నుంచి ఈజీ నేర్చుకున్నాం, మనకి ఎంత ఈజీ అనిపిస్తే చెప్పండి, ఈజీ అయిపోతుంది కదా. సో మనం ఎప్పుడైనా కానీ టఫ్ నుంచే ఈజీ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కంపైల్ చేయాలి, F9 కొడుతున్నాం. సో ఫస్ట్ ఏదో ఒక మనం డాక్యుమెంట్ ఇవ్వాలి, దాన్ని ఎక్స్టెన్షన్ ఏంటంటే .c అనమాట. ఇప్పుడు నేనైతే బ్లాడ్ అని కొట్టి .c కొడుతున్నా, దెన్ ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అయ్యి డిస్ప్లే అవుతుంది అనమాట. నేను కంపైల్ మాత్రమే చేసి రన్ చేయలేదు అనమాట. రన్ చేసి ఇప్పుడు వస్తుంది. ఏమైంది? ఓకే, ఎవరు వచ్చింది? టెకీ బ్లాటెంట్. నేను ఏం ట్రై చేసిన ఇక్కడ? టెకీ బ్లాటెంట్ అని ట్రై చేసిన. సో మీరు కూడా మీ పేర్లైనా కానీ ఏదైనా కానీ ఇట్లా చేయొచ్చు. అరే చాలామంది ఏం చేస్తారు, చాలామంది మొబైల్స్ వాడుతూ ఉంటారు. సపోజ్ చాలామందికి ల్యాప్టాప్స్ అయినా కానీ ఇవన్నీ ఏమి ఉండవు, ల్యాప్టాప్స్ ఉండవు. సో నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్రౌజర్లో, సో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఏం చేయాలా, సి ఆన్లైన్ కంపైలర్ అని కొట్టేసినాం అనుకో, మనకి ఇక్కడ వస్తుంది చూడండి, సి కంపైలర్ అని కొడితే మనకి వెబ్సైట్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఇంటర్నెట్కి యాక్సెస్ లేను, మీరు కొట్టండి, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట. ఫస్ట్ వెబ్సైట్లో మీరు ట్రై చేసి ఈజీ వచ్చేస్తుంది. అక్కడ మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇట్లా మన అలాగే
ఫైల్ సేవ్ చేయడం అవసరమే ఉండదు అసలు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ ఏంది, సో హెడర్ ఫైల్ గురించి చెప్పిన. హెడర్ ఫైల్ ఏంది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంతే, అది ఏం లేదు హెడర్ ఫైల్ అయితే. ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే నేను ఒకటి కొట్టి చూపిస్తాను మీకు. ఓకే, దేవ్ C++ కోసం. సో దేవ్ C++లో నేను ఇంకోటి ఇద్దాం అనుకుంటున్నా, ఇంకోటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకోటి లైక్ నా పేరు పౌల్ అనమాట, నేను పౌల్ ఇచ్చేస్తున్నా. ఇంకా సెమీకాలన్ ఇవ్వాలి, సెమీకాలన్ ఇస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రన్ చేస్తే ఏంటంటే టెకీ బ్లాట్ అండ్ పౌల్ అని వస్తుంది. అరే ఏంది ఇది టెకీ బ్లాట్ అండ్ పౌల్ వస్తుంది, అంటే అన్యూజువల్గా అంటే అంత సీక్వెన్స్ అనిపిస్తలే మనకి. ఇక టీ తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లైన్లో పౌల్ పెడదాం అనమాట. అప్పుడు మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏందో నేను చెప్తా ఇప్పుడు చెప్తా చూడండి. సో ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే మీరు నోట్ డౌన్ చేసుకునే. సో ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏం లేదు, నార్మల్. సో /n ఇది నెక్స్ట్ లైన్కి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లైన్కి యూజ్ చేయడానికి మనం /n అని వాడతాం. నెక్స్ట్ ట్యాబ్ స్పేస్, 2 ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంటాయి మనకి సిలో. సో ట్యాబ్ స్పేస్కి యూజ్ చేస్తాం అనమాట. ఎట్ ఎ టైం మనకి 3 స్పేసెస్ వస్తాయి అనమాట. ఓకే, సో ట్యాబ్ స్పేస్ అంటే 3 స్పేసెస్, 3 or 4 నాకు అంతగా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మీకు తెలుస్తుంది, మనం కౌంట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, దెన్ ఇప్పుడు దేవ్ C++కి పోయి ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇట్లా ఇచ్చినాం కదా, ఇప్పుడు /n అని కొట్టి ఇచ్చేసేయండి. నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది పక్క, చూద్దాం ఎర్రర్స్ వస్తాయి. సో మనకు కూడా తెలియదు ఎర్రర్ వచ్చిందో లేదా అని. సో దెర్ ఈజ్ అన్ ఎర్రర్, నో ఎర్రర్. సో ఇట్లా ఇస్తే ఏంది మనకి నెక్స్ట్ లైన్లో వస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, చూడండి ఇప్పుడు. ఓకే, జూమ్ చేస్తున్నాం. టెకీ బ్లాటెడ్ నెక్స్ట్ స్పేస్లో ఏమొచ్చింది, నెక్స్ట్ లైన్లో మనకి ఏమొచ్చింది, పౌల్ వచ్చింది. ఓకే, సో నాకు ఇప్పుడు అట్లా వద్దు, నాకు స్పేస్ ఇచ్చి కావాలా, నాకు నెక్స్ట్ లైన్లో వద్దు అనమాట. నేను నెక్స్ట్ లైన్లో వద్దు అనుకుంటున్నా, టీ కొడుతున్నా అంటే ట్యాబ్ స్పేస్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేసి ఏమొచ్చింది మనకి చూడండి మీరే, సమ్ ఆఫ్ 3 or 2 స్పేసెస్ వచ్చినాయి. టెకీ బ్లాట్ అండ్ స్పేస్ పౌల్ అని వచ్చింది, ట్యాబ్ స్పేస్ పౌల్. లైక్ అట్లా వాడొచ్చు అనమాట ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే అనమాట. మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం, వాట్ ఈజ్ సి అంటే ఏంది, అంటే సి ఏంటైంది, హిస్టరీ ఆఫ్ సి. సో ఫస్ట్ సి అంటే ఏంది, ఇది సెన్సిటివ్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఏ అయినా స్మాల్ ఏ అయినా డిఫరెంట్గా తీసుకుంటుంది. ఓకే, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇంకా దాని డెఫినేషన్స్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి కరెక్ట్గా తెలుసుకోండి. నెక్స్ట్ నేను చిన్నగా చెప్పాలని చెప్పేసి చిన్నగా అయిపోతున్నా మొత్తం. నెక్స్ట్ వాట్ ఈస్ అ కంపైలర్, ఇట్స్ అ ట్రాన్స్లేటర్ విచ్ కన్వర్ట్స్ ద బైనరీ లాంగ్వేజ్ టు ద హ్యూమన్ లాంగ్వేజ్, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హిస్టరీ ఆఫ్ సి ఏంటి, డెనిస్ రిచీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆల్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It was founded in 1972 at Bell Laboratories. సో మనం ఏ ఐడి యూజ్ చేస్తాం, లైక్ ఐడి అంటే ఏంది, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మనము సికి ఏది వాడతాం, టర్బో సి, దేవ్ C++. ద బెస్ట్ రికమెండేషన్ నేను ఏం ఇస్తానంటే దేవ్ C++ వాడండి అనమాట. ఓకే, ఇప్పుడు చాలామంది మొబైల్స్లో కూడా చాలా ల్యాప్టాప్స్ ఉండవు, మొబైల్స్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనకి ప్లే స్టోర్లో కానీ చాలా యాప్స్ దొరుకుతాయి అనమాట. సి అని కూడా కొట్టండి, మస్తు వస్తాయి. సో అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి అనమాట. ఆన్లైన్లో కూడా మనం సర్చ్ చేయొచ్చు. సో ఆన్లైన్లో కూడా మనం కంపైలర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటంటే /n /t అనమాట. /n అనేది దేని యూజ్ చేస్తాం, న్యూ లైన్ గురించి యూజ్ చేస్తాం. సో ట్యాబ్ స్పేస్ అంటే ఏంది, /tని మనం ట్యాబ్ స్పేస్ అంటాం అనమాట. సో స్పేస్ రావడానికి వీటిని రెండింటిని మనం ఏమంటాం, ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. సో ఈరోజు నేర్చుకుంది ఏంది మనం, వాట్ ఈస్ సి, హిస్టరీ ఆఫ్ సి, ఎస్కేప్ సీక్వెన్సెస్, హెడర్ ఫైల్స్, బేసిక్ సింటాక్స్ ఆఫ్ సి అనమాట. ఇవి నేర్చుకున్నాం. మీరు ఏం చేశారంటే మనకి కింద నేను డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అనమాట, దాంట్లో జాయిన్ అయిపోండి.
మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో నేను నెక్స్ట్ డే అదే మూమెంట్లో మీకు నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసి మీకు పంపించేస్తాను అనమాట. సో మీకు ఈజీ ఉంటుంది, నేర్చుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఈరోజు ఏం నేర్చుకున్నాం నెక్స్ట్ మూమెంట్ నీకు అది పంపించేస్తాను అనమాట. ఇప్పుడు నేనైతే ఏదైతే రాసినానో మీకు నెక్స్ట్ పంపించేస్తా. ఇంకా నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేను సింటాక్స్ యాడ్ చేయాలా, సింటాక్స్ యాడ్ చేసి మీకు పంపించేస్తాను అనమాట. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా మనకి సిరీస్ అయిపోలేదు. ఈ సిరీస్ని ఇంకా ది పార్ట్ జస్ట్ ఓన్లీ బేసిక్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇంకా మనం ఒక 30 to 40 వీడియోస్ దాకా అయితే అనుకుంటున్నాను. నేనైతే 30 దాకా అవుతాయి అనుకుంటున్నాను. సో వీలైతే ఎంత జల్ది అయితే అంత జల్ది కన్వర్ట్ అయిపోగొట్టేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ వీడియో ఏం పెడుతుందో అర్థమవుతుంది అనమాట. సో నేను ఈ వీడియోని నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తూనే ఉంటాను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చా కూడా ప్లేలిస్ట్లో యాడ్ అయితేనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు అనమాట. ఎవరైనా మిస్ అయితే కూడా మనం ఈజీగా రికవర్ చేసుకోవచ్చు కదా. సో మన నోట్స్ మిస్ అయితే కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకి నేను టాపిక్స్ క్రియేట్ చేస్తాను. టాపిక్స్ బట్టి మీకు నోట్స్ ఉంటుంది, మనం అక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా, కమెంట్ సెక్షన్లో ఏదో ఒకటి మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ పెట్టండి. నేను దాన్ని బట్టి మీకు రెస్పాండ్ అవుతా. లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ కానీ డిస్కౌట్ ఛానల్ కానీ మీకు డిస్కౌట్ ఛానల్ ఇస్తాను. నేను డైరెక్ట్గా మనకు ఇద్దరికి కాంటాక్ట్స్ ఉంటుంది, మన ఇద్దరికి మధ్యలో కాంటాక్ట్ అని ఉంటుంది, అందరి మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది. ఒకరు రాకపోతే ఇంకోరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకోరు రాకపోతే ఇంకో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈజీగా మనకి మన మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. సో మనం అన్నిటిని ఈజీగా నేర్చేసుకుంటాం. ఆడితో పాటు నేర్చుకోవడమే, అంతే, ఏం లేదు. సి అంటే ఏం లేదు అసలు. మనం మ్యాథ్స్ ఏం నేర్చుకుంటలేం కదా, మ్యాథ్స్ ఏం కాదు కదా, ఇది జస్ట్ ఏంది ఒక సింటాక్స్ని గుర్తుపెట్టుకోవాలి, లాజిక్స్ని గుర్తుపెట్టుకోవాలి, అంతే. సో కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, అంటే బాయ్ బాయ్ బాయ్.